శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. స్వామి విఘ్ననాయక, మనం నిన్న రావణాసురుని వధించిన తర్వాత ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ యుద్ధ భూమిలో నిలుచున్నటువంటి ఆ తీరు, ఆ కోదండరాముడి యొక్క స్వరూపాన్ని మన హృదయంలో మనం చూసుకోగలిగాం, మనం చూసుకోగలిగాం. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది మనం దీంట్లోకి వెళ్దాం. ద్వాదశ సర్గంకి వెళ్దాం. రామో విభీషణం దృష్ట్వా హనుమంతం తథాంగదం లక్ష్మణం కపిరాజం చ జాంబవంతం తథా పరాం. వీళ్ళందరినీ చూశాడు శ్రీరామచంద్రమూర్తి. విభీషణుని చూశాడు, హనుమంతుణ్ణి చూశాడు, అంగదుణ్ణి, లక్ష్మణుణ్ణి, ఇక జాంబవంతుణ్ణి, వీళ్ళందరినీ చూసి వీళ్ళందరితోనూ ఏం మాట్లాడుతున్నాడంటే, పరితుష్టేన మనసా సర్వానేవా అబ్రవీద్వచః. పరితుష్టమైనటువంటి మనసుతోటి, అంటే సంతోషించిన వాడే ఆ శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరితోటి ఇలా అంటున్నాడు. భవతాం బాహువీర్యేణ నిహతో రావణో మయా. మీ యొక్క బాహువీర్య ప్రకాశం వలన, మీ యొక్క బాహుబలం వలన, మీ పరాక్రమం వలన నిహతో రావణోమయ, నా చేత రావణుడు నిహతుడయ్యాడు. కీర్తిస్థాస్యతి వహ పుణ్యా యావచ్చంద్ర దివాకరౌ కీర్తయిష్యంతి భవతాం కథాం త్రైలోక్య పావనాం. దీనివల్ల మీ అందరి యొక్క కీర్తి, ఆ కీర్తి ఎలాంటిది? పవిత్రమైనటువంటి కీర్తి. సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా నిలుస్తుంది, తప్పనిసరిగా నిలుస్తుంది. ఇంకా మయోపేతాం కలిహరాం యాస్యంతి పరమాం గతిం ఏతస్మిన్నంతరే దృష్ట్వా రావణం పతితం భువిః. ఈ త్రైలోక్య పావనమైనటువంటి ఈ నాతో కూడిన ఈ కథ ఉన్నదే, మీ అందరితో నాతో కూడిన మీ కథని, ఈ కథ ఎలాంటిది? త్రైలోక్య పావనమైనటువంటిది ఈ కథ. ఈ కథని కీర్తించు వాళ్ళు పరమపదాన్ని పొందుతారు అని చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఏతస్మిన్నంతరే దృష్ట్వా రావణం పతితం భువి మండోదరీ ముఖా సర్వా స్త్రియో రావణ పాలిత పతితా రావణస్యాగ్రే చోద్యంత్య పర్యదేవయన్. ఇట్లా పతితా రావణం భువి, రావణుడు నేల మీద అలా పడిపోయి ఉండగా ఈ మండోదరి ఇట్లాంటి ఉన్నారే మిగిలిన అంతఃపుర స్త్రీలందరూ, వాళ్ళందరూ ఈ రావణుడి చేత పరిపాలింపబడినటువంటి రావణుడి యొక్క భార్యలు, వీళ్ళందరూ కూడా ఆ కింద పడిపోతున్నటువంటి ఆయన దగ్గరికి చేరి, రావణుడి దగ్గరికి చేరి పరిదేవ్యం అంటే పర్యదేవ అంటే ఆయన విలపించడం విపరీతంగా దుఃఖించి అట్లా వాళ్ళ ముందు, అంటే వాళ్ళతో పాటు విభీషణ శుచోవార్త శోకేన మహతావృత పతితో రావణస్యాగ్రే బహుధా పర్యదేవయత్. విభీషణుడు కూడా అలా తన ముందు పడిపోయి, నేల మీద పడిపోయి దొళ్ళాడట. దొల్లి ఇక ఆయన యొక్క దుఃఖాన్ని పట్టుకోలేకపోయాడట. అలా విలపించాడట. అలా విలపిస్తుంటే రామస్తు లక్ష్మణం ప్రాహ బోధయస్వ విభీషణం.
లక్ష్మణుడితో రాముడు అంటున్నాడు, వెళ్ళు వెళ్ళి విభీషణుడికి చెప్పు ఏమిటిది అని. కరోతు భ్రాతృ సంస్కారం కిం విలంబేన మానద. ఎందుకయ్యా ఆలస్యం చేస్తున్నావు? ఇంకా నువ్వు భ్రాతృ సంస్కారం చెయ్యాలి కదా, నీ అన్నయ్యకి నువ్వు సంస్కారం. ఎందుకంటే అన్నకి ఇంకా పితృ సంస్కారాలు చేసే వాళ్ళు ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు, అందరూ భార్యలే మిగిలారు. కాబట్టి నువ్వు ఒక్కడివే ఉన్నావు తమ్ముడివి, కాబట్టి నువ్వు చెయ్యాలి. స్త్రియో మందోదరి ముఖ్యా పతిత విలపంత చ నివారయతు తాః సర్వా రాక్షసీ రావణ ప్రియా. చూడు వాళ్ళందరూ ఎట్లా ఏడుస్తున్నారో, ఆ మండోదరి ఇట్లాంటి వాళ్ళందరినీ ఊరడించి ఇక్కడి నుంచి పంపించాలి, నువ్వు ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని లక్ష్మణుడితో చెప్తున్నాడు అనమాట. విభీషణుడికి చెప్పు ఇలా నువ్వు చెయ్యాలి అన్నమాట అని. ఇట్లా చెప్పిన తర్వాత లక్ష్మణుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమిటి అక్కడ ఆ మరణించినటువంటి రావణ శరీరం పక్కన ఇదే చచ్చిపోయినటువంటి వాళ్ళగా పడి ఉన్నటువంటి ఈ విభీషణుడి తోటి ఈ సౌమిత్రి ఇలా అన్నాడు. అసలు ఇక్కడ అద్భుతంగా ఉంటుంది, మీరు నిజాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, శోకేన మహతామిష్టం సౌమిత్రిదిదమబ్రవీత్ యం శోచసిత్వం దుఃఖేన కో అయం తవ విభీషణ. ఓ విభీషణ, నువ్వు ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? నువ్వు ఎవరి కోసం అయితే నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటున్నావో వాడు నీకేమవుతాడు? అసలు ఇంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ, ఇక ముందు కానీ నువ్వు అతనికి ఏమవుతావు? త్వం వాస్య కథమః సృష్టే పురేత్. అంతకు ముందు దాని అనీమతః పరం యద్వత్తోయౌఘపతితాః సికతా యాంతి తద్వశాః. ఇప్పుడు దీనికి అర్థం చూడండి. తోయౌఘపతిత నీళ్లలో అంటే జల ప్రవాహం, అంటే జల ప్రవాహంలో నేల మీద ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి సికత అంటే ఇసుక ఏమవుతుంది? ఆ ప్రవాహంతో పాటు కొట్టుకుపోతుంటుంది కదా, అంటే అక్కడ ఉంటుంది, అది ఉండదుగా. అట్లాగే అదే ఆలోచించు. అలాగే ఈ కాలాధీనమైనటువంటి ఈ దేహాలు ఉంటాయి, ఇవి కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు జలంలో ఆ ఇసుక ఇంకొక చోట ఉన్నటువంటి ఇసుకతో కలుస్తుంది కదా, అంటే ఆ ఇసుక ఈ ఇసుక ఆ క్షణంలోనే కలిసినాయి. ఆ తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుందో, నువ్వు ఇది ఇక్కడికి వెళ్తుందో, కానీ ఆ క్షణంలో మాత్రం ఆ రెండు కలిసి ఉన్నాయి. అర్థమవుతున్నది కదా. ఇంకోటి, ధాన్యం నుంచి ధాన్యం పుడుతుంది. ఇప్పుడు మనం వరి వేస్తాం, నాట్లు వేస్తే ఆ బీజంలోంచి వరి గింజ మళ్ళీ పుడుతుంది. ఒక్కోసారి పుట్టకపోవచ్చు కూడా, పుట్టు గింజ అదే పుచ్చి గింజ వచ్చేసింది అంటారు, అట్లా అవ్వచ్చు. పుట్టినవి నశిస్తాయి, ఎందుకంటే నశించడం తథ్యం కాబట్టి. ఇంకోటి, ఈ ధాన్యంతో ధాన్యానికి పుత్రాది భావం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. వడ్ల గింజలోంచి వచ్చింది బియ్యం గింజ, దాంట్లోంచి అంటే దాంట్లోంచి వచ్చింది కదా అని అది తండ్రి గింజ ఇది కొడుకు గింజ అని ఏమైనా ఉంటుందా? ఆ భావం ఏమైనా ఉంటుందా? ఎక్కడ ఉండదు కదా. కానీ పుట్టింది దాంట్లోంచేనే కదా. ఆ సంబంధ భావన ఉండదు కాబట్టే ఈ ధాన్యంలో దాని యొక్క ఉత్పత్తి నాశంలో ఇది ఎందుకు చెప్పాము అంటే, మనం ఈ ధాన్యం యొక్క పుట్టడం కానీ నాశనం కానీ వీటిల్లో హర్షం కానీ శోకం కానీ ఉండదు. అర్థమైందా? ఇది పుట్టింది అని హర్షం ఉంటుందా, ఆనందం ఉంటుందా? ఇది పోయింది అనేది నాశనం ఇది పోయింది కదా అనే బాధ ఉంటుందా? ఉండదు. కాబట్టి అది ఎలా ఉండదో మనకి కూడా అదే అన్వయిస్తుంది. లక్ష్మణుడు ఎంత డీప్ గా చెప్తున్నాడో చూడండి విశ్వానికి. ఇదంతా ఆయనకి చెప్తున్నట్లుగా మనకి చెప్తున్నారు. ఇట్లాగే భగవత్ ప్రేరితమైనటువంటి మాయతోటి ప్రాణుల నుంచి ప్రాణులు పుడతారు, అవి పుడతాయి.
జన్మ మృత్యు యదా యస్మాత్తదే ఆత్తదా యస్మాత్తదా తస్మాత్ భవిష్యతి. ఎక్కడి నుంచి అలా ఈశ్వర సర్వభూతాన్ని భూతై సృజతి అంత్యగా అలా పుట్టుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది. ఇదంతా ఈశ్వరును కల్పించేటటువంటి మాయ. పుట్టినవి గిట్టక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఇది వినండి. ఆత్మ సృష్టై అస్వతంత్రై నిరపేక్షో అపి బాలవత్. క్షణం ఉండండి. ఆత్మ సృష్టై అస్వతంత్రై నిరపేక్షో అపి బాలవత్. దేహేన దేహినో జీవా దేహే దేహో అభిజాయతే. ఇది మరొకసారి మనం అంటే నీవు, మేము, నీరు అంటే జలం, ఇతరులు, ఈ అందరం సమానంగా కాలవశంలో ఉండేవాళ్ళమే. వాడు అప్పుడు పోయాడు, వీడు ఇప్పుడు పోతున్నాడు, రేపు నేను పోతాను, ఎల్లుండి నువ్వు పోతావు. ఇది కాలాధీనంగా ఉన్నటువంటి వాళ్ళం మనం. జనన మరణాలు ఎప్పుడు ఎవరి వలన కలగాలో అప్పుడు వారి వలన కలుగుతాయి. ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇదంతా మనకి తెలిసిందే. మరొకసారి పునరాలోచించుకుందాం. ఈ జననం, పుట్టడం, మరణం ఎప్పుడు కలుగుతుందో, ఎవరి వల్ల కలుగుతుందో, కలగాలో అప్పుడు వారి వల్ల కలగక తప్పదు, కలుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక కుర్రాడు ఇసుకలోకి వెళ్ళి అక్కడ బొమ్మలు తమాషాగా చేసుకుంటున్నాడు. దాంతో వాడు బొమ్మ చేస్తాడు. చేసి బాగుంది అనుకున్నాడు, మళ్ళీ ఇలా కొట్టేస్తాడు. కొట్టేస్తే ఆ బొమ్మ పోయింది కదా, ఆ బొమ్మ లేదు. ఏం కావాలి? ఇక్కడ మ్యూట్ చేసుకోవాలండి మీరు. బొమ్మలు తనే చేస్తాడు. అప్పుడు కుర్రవాడు వాడే పాడు చేస్తాడు. మరి వాడికి చేసినందుకు ఏమైనా ఆనందం వచ్చిందా? చెడగొట్టినప్పుడు ఏమైనా దుఃఖం కలిగిందా? ఏదీ లేదు. వాడికి అట్లా ఊరికే దాంట్లో ఏమీ లేదు. వాడికి పని లేకుండా ఆ పని చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అట్లా ఎట్లాగైతే దాంట్లో వాడికి శోకం కానీ హర్షం కానీ లేవో, అలా ఉండవో, జన్మ లేని వాడైన ఈశ్వరుడు, ఇక్కడ బాలుడు అంటున్నావు, ఇప్పుడు ఇతన్ని నువ్వు ఈశ్వరుడితో చూసుకో. ఈశ్వరుడు కూడా అదే. ఈ ఈశ్వరుడు ఈ మనలాంటి బొమ్మల్ని తయారు చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఒక బొమ్మ అట్లా వచ్చింది, ఒక బొమ్మ ఇలా వచ్చింది. మనం అందరం ఈ మాయా నాటకాలలో మనం పాత్రధారుణం, అంటే మనం అలా బొమ్మలం. ఇదంతా లక్ష్మణుడు విభీషణుడికి చెప్తున్నాడు. కాబట్టి ఇలా చేస్తున్నాడా? దీంట్లో వీడు మనవాడు, వాడు మనవాడు కాడు, వీడు మనవాడు కాదు, వీడికి కొంచెం ఆయుష్ ఎక్కువ ఇద్దాం, వీడికి ఇది చేద్దాం, వీడికి మంచి మంచి బట్టలు ఇద్దాం, వీడికి మంచి భోజనం ఇద్దాం, వీడికి మంచి భవనాలు ఇద్దాం. ఇట్లాంటివన్నీ ఆయనకు ఉంటాయా? ఏమీ ఉండవు. అనపేక్షి అంటారు దీన్ని. అంటే అపేక్ష లేనివాడు ఆయన. అలాంటి ఆ ఈశ్వరుడు అనపేక్షి అయి, అంటే రాగద్వేషాలు ఏమీ లేకుండా కూడా తన చేత సృష్టింపబడినటువంటి అస్వతంత్రములైనటువంటి ప్రాణులతో, అంటే కదా ఆయనే సృష్టించాడు, ఆయనే చేస్తున్నప్పుడు మనకేమైనా స్వతంత్రం ఉందా? ఆయన మనతో చేయిస్తున్నాడు. ఏది చేసినా మనం ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తున్నాం. మనకు స్వతంత్రం లేదు. అస్వతంత్రమైనటువంటి మనం మనతోటి ఆయన ఇతర ప్రాణుల్ని కూడా పుట్టిస్తాడు.
సృజింపజేస్తాడు. అంటే సృష్టి కార్యము ఆయన మన చేత ఉపకళ ప్రాణులను కూడా పుట్టించడానికి ఉపయోగిస్తున్నాడు మనల్ని. అట్లా సృజింపజేస్తాడు, మళ్ళీ నశింపజేస్తాడు కూడా. ఇంకా మనం కొంచెం లోపలికి వెళదాం. జీవుడు మనలో ఉన్నాడు, ఆత్మ జీవుడు. ఈ జీవుడు దేహి ఎలా అవుతున్నాడు? దేహి అంటే శరీరం ధరించిన వాడు, ఈ దేహాన్ని ధరించిన వాడు. ఎట్లా అవుతున్నాడు? ఈ జీవుడు దేహంలోకి దేహంలోకి వస్తున్నాడు కాబట్టి. ఈ దేహంతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ జీవుడు దేహి అవుతున్నాడు. బీజం నుంచి మరొక బీజం పుట్టినట్లుగా దేహం నుంచి మరొక దేహం పుట్టింది. అంతే కదా, మనకి ఇదన్నీ తెలిసినవే. ఒక దేహం తల్లి గర్భంలోంచి ఇంకొక పిల్ల పుడుతున్నది అంటే ఆ దేహం నుంచి ఇంకొక దేహం పుడుతున్నది. అలా పుట్టినట్లుగా కానీ ఇక్కడ పుట్టేది ఎవరు? దేహమే, జీవుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బయటికి వచ్చినది ఏమిటి? ఒక దేహం వచ్చింది. ఈ దేహంలో ఆ జీవం చేరుతున్నది. మనం జాగ్రత్తగా విశ్లేషించి కనుక మనం ఇది చూసుకుంటే ఇదే పుట్టేది దేహమే గాని దేహి కాడు. దేహి రావట్లా, దేహి పుట్టడం లేదు అక్కడ, పుట్టింది మాత్రం దేహమే. ఈ దేహి అనేవాడు అంటే దేహాన్ని ఆశ్రయించుకున్నటువంటి ఈ ఆత్మ ఉన్నాడే, ఈ జీవుడు దేహం కంటే విలక్షణుడు. వాడికి లక్షణాలు వేరు. వాడు శాశ్వతుడు. ఎందుకంటే ఇవాళ ఈ దేహంలోకి వచ్చాడు, రేపు ఇంకో దేహంకి వెళ్తాడు, అంతకుముందు ఇంకో దేహంలో ఉన్నాడు, అంతకుముందు ఇంకో దేహంలో ఉన్నాడు. వాడు శాశ్వతుడు, వాడు ఎక్కడికి పోడు. వాడు ఆత్మ, వాడు నిరంతరం ఉండేటటువంటి వాడు దేహాలు మార్చుకుంటున్నాడు అంతే. ఒకటి, ఇక్కడ ఏ దేహంలోకి ప్రవేశిస్తే ఆ దేహంతో సంబంధం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ దాకా మనకి ఇది అర్థమవుతున్నది కదా. ఇక మనకి ఈ దేహం యొక్క విభాగం అనేది మొట్టమొదటి నుంచి మనకి ఎందువల్ల వస్తుంది? అవిద్య వల్ల, అంటే అవివేకం వల్ల వస్తుంది. ఈ నానాత్వం అంటే అనేకం, ఏవేవో ఎన్నెన్నో, ఇవో ఎన్నో ఉండటం అనేది. జన్మ మరణాలు, క్షయం, వృద్ధి, తగ్గిపోవడం, పెరగడం, కర్మ అంటే మనం చేసే పని, కర్మ ఫలం, ఆ చేసిన పనికి వచ్చేటటువంటి ఫలితం. అంటే ఏమిటివి? పాపం కానీ పుణ్యం కానీ. ఈ పాప పుణ్యం ఫలాలు అన్నమాట. ఇవన్నీ ఏంటివి? దేహానికి ఉండేటటువంటి ధర్మాలు. ఇవన్నీ దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి కదా, ఆ దేహ ధర్మాలే కానీ ఆత్మ ధర్మాలు కావు. ఇది ఎంతో మనం జాగ్రత్తగా ఉండవలసిన అనమాట. ఎందుకని ఈ విభీషణుడికి లక్ష్మణుడు చెప్పినటువంటి ఇది అత్యద్భుతమైనటువంటిది. మనం జాగ్రత్తగా విని మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇంకోటి ఏమిటి? అగ్ని ఉంది, అగ్నిలో కట్టె పెట్టడం. అంటే ఈ కట్టెకి నువ్వు అగ్నిని ముట్టించావు, ఏమవుతున్నది? ఈ కట్టె కాలుతున్నది కదా. ఈ కాలుతున్నది ఏది? కట్టె. నీకు కనిపించేది ఏంటి? బయటికి వచ్చేది ఏంటి? అగ్ని. అక్కడ బయటకి ఆ మంట కనిపించిందే, ఆ మంట ఏది కనిపిస్తున్నది? కట్టె కనిపిస్తున్నది. అమ్మో ఇది కాలిపోతున్నదిరా, ఒక ఇంత పెద్దది, అయ్యో ఇది కాలిపోతున్నది. ఏది కాలిపోతున్నది? అగ్ని కాలటం లేదు, ఈ కట్టె కాలిపోతున్నది. కాబట్టి నీకు కాలుతున్నది అగ్ని, కాలిపోతున్నది కట్టె. కాబట్టి ఇవి అగ్ని వికారాలు కావు, దారు వికారాలు అంటారు. దారు అంటే కట్టె. కాబట్టి మనం ఈ అగ్ని, ఈ కట్టె యొక్క షేప్ ఎలా ఉంటే దాని ప్రకారమే అగ్ని కూడా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి గుండ్రగా వస్తుంది, ఒకసారి చక్కగా ఉంటుంది. అది ఆ కట్టె యొక్క రూపాన్ని బట్టి పొడుగ్గానో వెడల్పుగానో కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంలో మనకి కనబడేది దాంట్లో ఆ ఆకారం కట్టెదేనే అని మనకు తెలియాలి, కానీ అది అగ్నికి అని కానీ అనుకోకూడదు. ఇంకొకటి
మనం సమ్మర్లో రోడ్డు మీద పోయే వాళ్ళు చలివేంద్రం దగ్గరికి చేరుతారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అక్కడికి మనం చేరుతాం, మీరు ఉన్నారు. అక్కడికి ఆల్రెడీ నువ్వు ఉన్నావు, నేను వచ్చాను. అక్కడ కనిపించి తర్వాత ఏమండి సుధీంద్ర గారు, ఏమండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడున్నారు, మీ పేరేంటి అని నేను అడిగాను, నువ్వు అడిగావు. అక్కడ కాసేపు మనం బంధుత్వం, భ్రాతృభావంతో మనం, మీరు మంచినీళ్ళు తాగారు, నేను మంచినీళ్ళు తాగాను, మీరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను, అయిపోయిందిగా. అంటే మన సంబంధం ఎంత పట్టుకుంది, ఇంకా వేరే మనకి పరస్పర సంబంధం ఇంకేం లేదు ఆ కాస్త సేపటికే. అట్లాగే ఈ ప్రపంచంలో జన్మించిన వాళ్ళకి కూడా ఈ భ్రాతృత్వ సంబంధాలు ఉన్నాయే, ఇంత మటుకే, ఈ దేహంతో ఉన్నంత మటుకే. చలివేంద్రంలో నువ్వు 10 నిమిషాలే ఉండొచ్చు, లేకపోతే 20 నిమిషాలే ఉండొచ్చు. ఈ దేహంతో ఉన్నటువంటి భ్రాతృ సంబంధం ఇది నీకు ఒక 30 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు. ఏదైనా లిమిటెడే కదా. కాబట్టి నీకు దాన్ని దీన్ని పోల్చి చూసుకుంటే సమయం నీకు ఇది ఎక్కువగా కనిపిస్తున్నదే కానీ రెండు ఒకటే. ఆ తర్వాత నువ్వు లేవు, వాడు లేడు. ఎందుకంటే ఆత్మ అధికారి, ఆత్మకి ఈ వికారం లేదు. అసత్ అనేది ఉంది. అసత్ అంటే ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద మాటల్లాగా కనిపిస్తాయి. అసత్తు, సత్తు, చిత్తు, ఇవన్నీ వీటిని చాలా దూరంగా లోపలికి వెళ్ళి అవన్నీ మహత్తు, అమహత్తు, ఇవన్నీ మనం తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఒక చిన్నగా మామూలుగా తెలుసుకోవడం మంచిది. అసత్ అంటే అసత్యం అనుకోండి. ఒక మామూలుగా టూకీగా చెప్పుకోవాలంటే అసత్యం అనుకోండి. ఈ అసత్యాన్ని గ్రహించడం, అసత్ అంటే కానిది, అది దాన్ని గ్రహించడం వల్ల ఏమవుతున్నది, ఈ దేహ ధర్మాలు ఆత్మలో భాషిస్తున్నాయి. అర్థమైందా మీకు? ఏదైతే కాదో అది మనం అవును అనుకుంటున్నాం. దాని వలన ఏమవుతున్నది, మనకి ఈ దేహంలో అదే మనకి అనిపిస్తున్నది. దేహం యొక్క ధర్మం మనకి ఆత్మలో అనిపిస్తున్నది. ఈ అదే అంటే అసత్తుని మనం ఏమనుకుంటున్నాం, సత్ అనుకుంటున్నాం. ఇదే నిజం అనుకుంటున్నాం. అది నిజం కాదు అనే సంగతి మనకి తెలియట్లా. ఇది నిజం అనుకుని అది దాన్ని గ్రహించడం వలన నానా జన్మలు, అయ్యో మా అమ్మ, మా నాన్నగారు, ఇగో ఇవాళ మనం ఇది చేయాలి, అది, ఇవన్నీ ఉన్నాయే, ఈ భావాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ నానాత్వాలు, జన్మలు, మరణాలు, ఈ భావాలన్నీ మనకి కలుగుతున్నాయి. దీని వలన ఇంకొక సంగతి కూడా చూద్దాం. ఎంత ఎంత విపులంగా చెప్తున్నాడంటే ఈయన, మనకి మనం బతికే ఉన్నాం, జీవించి ఉన్నాం. జీవించి ఉన్నప్పుడు మనం నిద్రపోతాం కదా. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఇవాళ నేను మహారాజుని, నిజానికి అంటే ఎంత అహంకారం, కండకావరం నాలో ఉంది, కానీ నేను నిద్రపోతున్నాను. నేను నిద్రపోతున్నప్పుడు ఈ అహంభావం నాలో ఉందా? ఏది? ఆ నిద్రభావంలో ఉన్నప్పుడు ఈ అహంభావం ఎట్లా ఉండదో, ఈ ప్రపంచం ఎలాగైతే మనకి కనపడదో నిద్రపోతున్నప్పుడు, ఏ రాజ్యాన్ని అయితే నేను పరిపాలిస్తున్నాను అనే భావం, నాతో ఉన్నటువంటి అహంకారం, అహంభావం నాలో ఉన్నదో, అది ఈ నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఎలాగో తెలియదో, అది అహంకారం లేకపోతే ఏమీ లేదు. ప్రపంచం నాకు అట్లా కనపడదు. నిజానికి నాకు అహంభావం నేను బయట ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నది, కానీ నేను నిద్రపోతున్నప్పుడు లేదు. అసలు నా దగ్గర అహంకారమే లేదు. అప్పుడు నేను నిద్రపోతున్నా లేదు, మేలుకొని ఉన్నాను లేదు. కాబట్టి అహంకారం లేని వాళ్ళకి ఈ సంసారం ఉందే, ఇదేమీ కనపడదు. కాబట్టి దీని అర్థం ఏంటి, మన అహంకారాన్ని వదులుకోవాలి. ఆ అహంకారముని వదిలిపెట్టేయాలి మనం. అట్లా ఈ దేహం మీద అభిమానాన్ని వదిలిపెట్టుకున్నప్పుడే, అది తొలగినప్పుడే మనం జీవన్ముక్తులం అవుతాం. ఇది ఇంతగా చెప్తూ, కాబట్టి నాయన ఓ విభీషణ, నువ్వు నీ మాయా రూపంతో మనోధర్మాలైనటువంటి ఇవి ఉన్నాయే, అహంకారము, మమకారము, ఇట్లాంటి. ఎందుకంటే నువ్వు మమకారం వల్లే కదా నువ్వు ఇది చేస్తున్నావు,
మా అన్నయ్య చచ్చిపోయాడు వాడి శరీరం మీద పడి ఏడుస్తున్నావు కదా, అది నీ దగ్గర ఇంకా ఉండదు. అహంకారం వదిలే, నువ్వు ఆ మమకారం వదిలేస్తే నీకు ఇంకేం ఉండదు. మరి వదిలేసి ఏం చేస్తావు నువ్వు? ఈ భ్రాంతి అంతా వదిలేస్తావు. ఈ ఇంద్రియాలు, బాహ్య విషయాలు, ఈ మన సంబంధం, ఇవన్నీ కనుక విడిపించేసి ఆ పరమేశ్వరుడు, జగత్ స్వరూపుడు, ఆ పరతత్వుడు, మాయామానుష విగ్రహుడు, రూపుడు అయినటువంటి ఆ శ్రీ రామభద్రుణ్ణి నీ మనసులో పెట్టుకుని పూర్తిగా ఎప్పుడైతే నువ్వు ఆయన్ని నీ మనసులోకి చేసుకుంటావో అప్పుడు నీకు ఇవేమి ఉండవు. అసలు నీకు ఈ దుఃఖాలు, ఈ దేహ సంబంధం ఉన్నటువంటి దుఃఖాలు ఏవి నిన్ను అంటుకో. నీకు ఈ దుఃఖం కలగదు. పుత్రుడు మరణించాడు, నీకు దుఃఖం కలగదు. ఎందుకంటే పుత్రుడు ఈ దేహం ఉన్నంతసేపే. ఆ దేహం ఎప్పుడైతే వాడు వదిలేసామో ఇంకా వాడు నీ పుత్రుడు ఎక్కడయ్యాడు? వాడు ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. ఇక దాంతో నీకు అక్కడ ఉన్నది ఏమిటి? ఒక చిన్న కట్టె, ఒక శరీరపు ముద్ద, అంతే. అది మనం చాలా జాగ్రత్తగా, అంటే ఇది చెప్పుకున్న, నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది చెప్పుకున్నంత సులభమే కాదు. కానీ లక్ష్మణుడు ఇంత చెప్పింది మనకి ప్రాక్టీస్. మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఈ భావాలు మన మనసులో పెట్టుకొని ఎప్పటికప్పుడు దీన్ని తలుచుకుంటూ ఉండాలి. పరమానంద స్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి మనల్ని నీ మనసులో పెట్టుకో. ఇప్పుడు ఎప్పుడైతే మనకి దేహ బుద్ధి ఉంటుందో అప్పుడే పితృ, మాతృ, భ్రాతృ ఈ బుద్ధులు ఉంటాయే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ దేహం కంటే విలక్షణమైనది అని తెలిసిందో, అది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఎవరికి భ్రాతయ్య, ఎవరికి పిత, ఎవరికి మాత, ఎవరు మిత్రుడు, ఏమీ లేదు. కాబట్టి ఇది మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం వల్లనే దార అంటే భార్య, ఆగారం ఈ సొంతిల్లు, ఇవి శబ్దం, ఇవన్నీ కూడా ఈ సంపదలు, బలము, ఈ కోశం అంటే ధనం, ఇదంతా ఈ భృత్యులు, ఇంతమంది వీళ్ళందరూ నా వాళ్ళు, నా భృత్యులు అనేటువంటి, నా రాజ్యం, నా భూమి, నా పుత్రులు అనేటువంటి ఇవన్నీ నాకు ఎప్పుడు కలుగుతుంటాయి? ఈ మిథ్యాజ్ఞానం వల్ల కలుగుతాయి. దీన్ని మనం వదిలేసుకోగలం. కాబట్టి ఓ విభీషణ, లేచి అథో ఉత్తిష్ట హృదా రామం భావయన్ భక్తి భావకం. రాముణ్ణి, భక్తి భావాన్ని నువ్వు లోపల పెట్టుకో నీ భావంలో. అనువర్తస్య రాజ్యాది భుంజన్ ప్రారబ్ధమన్వహం. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నువ్వు సన్యాసం పుచ్చుకోమని అంటలేదు. నీకు ప్రారబ్ధమైనటువంటిది అంటే నువ్వు చేయవలసిన పని. నువ్వు ఇప్పుడు రాజ్యం నీకు వచ్చింది, ఇప్పుడు నువ్వు అది అనుభవించాలి, నువ్వు చేయాలి. కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి కదా, అని. ఇది జరిగింది, జరగబోయేది, వీటి గురించి నువ్వు విచారించవద్దు. భూతం భవిష్యత్ భజన్ వర్తమానం అథాచరన్ విహరస్వ యథాన్యాయం భవ దోషై నలిచ్చేసే. కాబట్టి దీంట్లో ఇలా గనక నువ్వు చేయగలిగితే ఈ దోషాలు ఉన్నాయే, ఈ సంసారం నుంచి వచ్చేటటువంటి దోషాలు, అవి నిన్ను అంటుకోవు. కాబట్టి లేచి నీ యొక్క డ్యూటీ నువ్వు చెయ్యి. ఆజ్ఞాపయతి రామస్వాం యద్భ్రాతు సాంపరాయికం తత్కురుష్య యథాశాస్త్రం రుదతీశ్చాపి యోషితః. రాముడు నిన్ను ఆజ్ఞాపించాడు, నీ అన్నకి నువ్వు చేయవలసినటువంటి ఊర్ధ్వదేహ, మరి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఊర్ధ్వదేహానికి వెళ్తాడు. అంటే ఇతని ఆత్మ పూర్తిగా బయటికి అక్కడికి వెళ్ళే లోపల ఇతనికి కొన్ని, మనం ఇంతకు ముందు కూడా చేసాం అనుకున్నాం, దేహాలు ఉంటాయి. ఈ ఊర్ధ్వదేహంలోకి వెళ్ళేటప్పుడు ఆ క్రియలు నువ్వు శాస్త్ర ప్రకారంగా నువ్వు చేయాలి.
తత్కురుష్య యథాశాస్త్రం రుదతీశ్చాపి యోషితః. రుదతీశ్చాపి యోషితః. యోషితః అంటే ఆడవాళ్ళు వాళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారు చూడు, వాళ్ళని శాంతింపజేయి. వాళ్ళందరినీ శాంతింపజేసి వాళ్ళకి సాంత్వన వాళ్ళ వచనాలు పలికి వాళ్ళందరినీ నగరాల్లోకి పోనివ్వండి, తీసుకెళ్ళిపో. ఆలస్యం చేయకు, ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఎన్నో పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మాటలు లక్ష్మణుడు చెప్పగానే త్యక్వా శోకం చ మోహం చ రామపార్శ్వముపాగమత్ విమృశ్య బుద్ధ్యా ధర్మజ్ఞో ధర్మార్థ సహితం వదః. విమృశ్య బుద్ధ్యా ధర్మజ్ఞో ధర్మార్థ సహితం వదః. కాబట్టి శోకాన్ని మోహాన్ని విడిచిపెట్టేసి విభీషణుడు ఈ రాముడి యొక్క దగ్గరికి వచ్చాడు. వచ్చి మీరు ఎలా చెప్తే అలా చేస్తానని ఇంకా ఇక్కడ ఉత్తర క్రియలు చేయడానికి కావలసినటువంటి పనులన్నీ చేద్దామని నుంచి, అయినా కూడా ఆయన మనసులో ఇంకా కొంత ఇది ఉంది. ఏడిచాడు మా నిజమే, ఈయన యొక్క మాటలతో కొంచెం తగ్గినా ఇంకా వాడికి ఇంకొక మాట మిగిలింది. ఏమంటున్నాడు తెలుసా? రామస్యైవ అనువృత్యర్థం ఉత్తరం పర్యభాషతః నృశంసమనృతం క్రూరం త్యక్త ధర్మవ్రతం ప్రభో. వీడు ఏమనుకుంటున్నాడయా, మా అన్న అని చెప్పబడేటువంటి రావణుడు నృశంసుడు, వీడు మహా పాపిష్టివాడు, మిథ్యావాది, క్రూరుడు, ధర్మవ్రతాన్ని వదిలిపెట్టేసిన వాడు. ఇంకా ఈ రావణుడు పరదారాభిమర్శి కూడా, అంటే పరభార్యలను ఎత్తుకెళ్ళి వాళ్ళ మీద ఆశపడినటువంటి వాడు కూడా. ఇట్లాంటి వాడు ఊర్ధ్వక్రియలు చేయించుకోవడానికి అర్హుడు కాడు. ఇట్లాంటి వాడికి ఊర్ధ్వక్రియ